హలో గాయ్స్, ఈ రోజులో మా ఆఫీస్లో ఉన్న కొలీగ్ నేను చేపలు తెచ్చుకున్నాను, మీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేసివా అన్నారు. ఇంకా అంతలా ఉన్న అడిగాక మనం చేసేయకుండా ఉంటామా. సో నేను ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి మంచిగా చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చేపలని మంచిగా ఉప్పుతో కడిగి మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యాగ్నెట్లో ఏం లేదు, జస్ట్ కారం, పసుపు, ఉప్పు ఈ వరకే కలిపి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం సేపు. తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటోస్ ఫర్ 1 kg ఫిష్కి నేను ఆ క్వాంటిటీ తీసుకున్నాను. ఒక 4 మిర్చి వేసుకున్నాను అనమాట. సో అలాగే నెల్లూరు చేపల పులుసుకి ఆ మెయిన్ ఫ్లేవర్ పొడి ఏదైతే ఉందో అది మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ధనియాలు లేదు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకున్నాను ఆల్టర్నేటివ్గా. ఇంకా మంచిగా నేను ఆనియన్స్ వేయించేసి కొంచెం అల్లం పేస్ట్ వేసాను, ఆయనకి నచ్చుతుందని. మామూలుగా అయితే మేము వేసుకోము మా చేపల పులుసులో. సో ఆనియన్స్ మంచిగా వేగాక టమాటాలు వేసి వేయించేసి, అంటే చింతపండు పులుసు 100 గ్రాములు సరిపోతాయి 1 kg ఫిష్కి. మంచిగా నానబెట్టిన చింతపండు వేసేసి మంచిగా ఇంకా చేపలన్నీ వేసేసి కూర మరిగిన తర్వాత ఆ వచ్చే వాసనకి రూమ్ అంతా ఆ ఫ్లేవరే చాలా బాగుండింది. ఇంకా ప్యారలల్గా రసం కూడా పెట్టేశాను. ఎలాగుంది అని ఆయన అడిగిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే అమృతం లాగుందని. సో మీరు ఈ క్వాంటిటీలో ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై.